Guys, in this video we take a look about comment lines in Python అనమాట. సో అయితే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే వాట్ డూ మీన్ బై కమెంట్ లైన్. సో వాట్ డూ మీన్ బై కమెంట్. సో ఫస్ట్ మనకి కమెంట్ అంటే ఏంటో తెలిస్తే దెన్ వీ కెన్ ఈజీలీ నో అబౌట్ వాట్ ఈస్ కమెంట్ లైన్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో కమెంట్ లైన్ అంటే ఏంటి, కమెంట్ లైన్ అనేది దేనికోసము అంటే ఫస్ట్ మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ద నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనమాట. మనకి పైథాన్ అనే కాదు నాన్న, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనకి కమెంట్ లైన్స్ అనేవి ఎలాంటివి అంటే నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రతి లైన్ని కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ స్టేట్మెంట్ అనమాట. సో అయితే మనకి కమెంట్ లైన్స్ని కూడా ఏమని పిలుస్తారంటే స్టేట్మెంట్ అనే పిలుస్తారనమాట. సో అయితే ఈ కమెంట్ లైన్స్ అనేవి మనకి ఏమవుతాయి అంటే నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనమాట. ఇవి మనకు ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాని మధ్యలో మీరు కనుక కమెంట్ లైన్స్ కనుక రాస్తే అది ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు అనమాట. ఒక కోడ్ అనేది నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది అండ్ ఈ కమెంట్ లైన్స్ అనేవి కూడా మనకు ఆ ప్రోగ్రాంలో ఉంటాయి. బట్ కానీ ఈ కమెంట్ లైన్స్ వల్ల ఆ ప్రోగ్రామ్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ మనకి కమెంట్ లైన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రైమరీగా మీకు తెలియాల్సింది ఏంటి అంటే కమెంట్ లైన్స్ ఆర్ ద నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనమాట. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వనమాట. మరి సార్ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మనం వీటి వల్ల యూజ్ ఏంటి సార్ అనేది ఇప్పుడు చూద్దాం. ద మెయిన్ పర్పస్ ఈజ్ to know what is happening in the code. ఒక కోడ్ లోపల ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసుకోవడానికి హియర్ వీ నీడ్ టు యూజ్ ద స్టేట్మెంట్ కాల్ కమెంట్ లైన్స్. చాలా సింపుల్ థింగ్. కమెంట్ లైన్స్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు నో ద వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోడ్. నా దగ్గర ఒక కోడ్ ఉంది, నా కోడ్ లోపల ఏం జరుగుతుందో తెలియడానికి ఐ వాంట్ టు యూజ్ ద కమెంట్ లైన్స్ అనమాట. ఈ కమెంట్ లైన్స్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోడ్. ఒక కోడ్ లోపల ఏం జరుగుతుంది, దాంట్లో మనకి ఎలాంటి సీన్ జరుగుతుంది, సో ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్గా తెలుసుకోవడానికి సో వీ నీడ్ టు గో అహెడ్ విత్ ద స్టేట్మెంట్ కాల్ కమెంట్ లైన్స్ అనమాట. ఈ కమెంట్ లైన్స్ అనేవి ఏంటి అంటే నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇవి దేనికోసం వాడతారు అంటే టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోడ్ అనమాట. దీనికోసం వాడతారు అనమాట. ఓకే, సో అయితే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కమెంట్ లైన్స్ అన్న. సో మనకి పైథాన్లో ఏంటి అంటే కమెంట్ లైన్స్లో టైప్స్ కూడా ఉంటాయి అనమాట. సో పైథాన్లోనే కాదు నాన్న, సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. సో బట్ వెన్ కమ్ టు ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ కమెంట్ లైన్స్లో ద ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మనకి సింగిల్ లైన్ కమెంట్ లైన్. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మనకి సింగిల్ లైన్ కమెంట్ లైన్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేప్పటికి ఏంటంటే నాన్న మల్టీ లైన్ కమెంట్ లైన్. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మనకి సింగిల్ లైన్ కమెంట్ లైన్, సెకండ్ వన్ వచ్చేప్పటికి ఏంటి అంటే మల్టీ లైన్ కమెంట్ లైన్ అనమాట. సో ఇక్కడ సింగిల్ లైన్ కమెంట్ లైన్ అన్నా ఇతర మల్టీ లైన్ కమెంట్ లైన్ అన్నా రెండింటి యొక్క పర్పస్ ఏంటి అంటే సేమ్ అన్న. సో టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కోడ్. అది రెండు కూడా చేసే పని ఏంటి అంటే సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోడ్ అని మాత్రమే చెప్తున్నాను. సో మీకు నేను ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చూపిస్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనకి సింగిల్ లైన్ అనేది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనే చూద్దాం. సో ఒక సింగిల్ లైన్ మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే విత్ ద సింబల్ హ్యాష్ ట్యాగ్ అనమాట. ఈ హ్యాష్ ట్యాగ్తో మనం క్రియేట్ చేస్తాం నాన్న. సో దెర్ ఈజ్ నో ఎండ్, గుర్తుపెట్టుకోండి, మనం ఎండ్ చేయాల్సిన నీడ్ లేదనమాట. సో ఇక్కడ మనం ఎండ్ అనేది పెట్టాలి అలా థాట్ అయితే అవసరం లేదు. మనకి సింగిల్ లైన్లో మనకి ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్కి ముందు పక్కన మనం హ్యాష్ ట్యాగ్ పెడితే అది కమెంట్ లాగానే తీసుకుంటుంది నాన్న. ఓకే, సో ఐ విల్ మేక్ యూ టు నో ద కోడ్ హౌ ఇట్ వర్క్స్. సో ప్రాబ్లం లేదు, ప్రతిదీ కూడా నేను మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాను. సో దెన్ యూ విల్ గెట్ ఏ ప్రూఫ్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ వన్ మన మల్టీ కమెంట్ లైన్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఇక్కడ చూడండి 3 సింగిల్ కొటేషన్స్ అండ్ ఎండ్ విత్ 3 సింగిల్ కొటేషన్స్. ఇలా అన్నా చేయొచ్చునా, లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు అనమాట. లైక్ ఎలా అంటే 3 డబల్ కొటేషన్స్ అండ్ ఎండ్ విత్ ద 3 డబల్ కొటేషన్స్. సో దిస్ ఈజ్ ద మెకానిజమ్స్ వీ నీడ్ టు క్రియేట్ ఏ కమెంట్ లైన్స్ ఇన్ పైథాన్ అనమాట. సో మనకి ఇక్కడ పైథాన్లో ఇక్కడ మెయిన్గా ఏంటంటే నాన్న, సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మనం ఏం వాడతారు అంటే // అలా వాడతారు నాన్న కమెంట్ని రిప్రజెంట్ చేయడానికి. బట్ వెన్ కమ్ టు పైథాన్లోకి వచ్చేపాటికి ఏంటి అంటే నో నీడ్ టు మెన్షన్ దీస్ థింగ్స్ అనమాట. అంటే మనం ఇక్కడ // కానీ / కానీ స్టార్ కానీ అవేం వాడమన్నమాట. సో సింగిల్ లైన్ కమెంట్ లైన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బై యూజింగ్ ద సింబల్ కాల్డ్ హ్యాష్ ట్యాగ్. అండ్ మల్టీ లైన్ కమెంట్ లైన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము 3 సింగిల్ కొటేషన్స్ అండ్ ఎండ్ విత్ 3 సింగిల్ కొటేషన్స్ లేదా 3 డబుల్ కొటేషన్స్ అండ్ ఎండ్ విత్ ద
3 డబుల్ కొటేషన్స్ అనమాట. సో మనం ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే సో మనం కమెంట్ లైన్స్ అనే వాటిని పైథాన్లో మనం క్రియేట్ చేస్తాం అనమాట. జస్ట్ ఐ వాంట్ టు షో వన్ ఎగ్జాంపుల్ సో దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ అన్న. లైక్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ స్మాల్ కోడ్. లైక్ ఇక్కడ A, B, C ఈక్వల్ టు 10, 20, 30 అనమాట. సో ఇలా రాశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏముందో తెలియాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది? సో ఇదే మెకానిజం అసైన్ మల్టీ వాల్యూస్ టు మల్టీ వేరియబుల్స్ కదా. సో అక్కడ నాకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోడ్, ఆ కోడ్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మల్టీ లైన్ కమెంట్ లైన్ రాస్తున్నాను అనమాట. లైక్ ఎలా అంటే ఏ అనే దాంట్ లోపల ఎంత ఉంటుంది 10, B అనే దాని లోపల ఎంత ఉంటుంది 20, C అనే దాని లోపల ఎంత ఉంటుంది 30 అనమాట. ఇలా 3 అయిపోయిన తర్వాత ఐ కెన్ క్లోజ్ ఇట్. సో ఇక్కడ కమెంట్ లైన్స్ అనేవి స్టార్ట్ అయింది, ఇక్కడ కమెంట్ లైన్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి అనమాట. సో దెన్ నో వరీస్. ఇక్కడ కమెంట్ స్టార్ట్ అయింది, కమెంట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది కదా నాన్న. ఇప్పుడు A, B, C ఈక్వల్ టు 10, 20, 30 అంటే 10 అనే వాల్యూ అనేది Aలో ఉందని, 20 అనే వాల్యూ Bలో ఉందని, 30 అనే వాల్యూ అనేది Cలో ఉందని దెన్ వీ గెట్ ఏ క్లారిటీ అనమాట. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, C ఈక్వల్ టు A ప్లస్ B అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ C అనమాట. ఇప్పుడు నేను C ఈక్వల్ టు A ప్లస్ B అంటే ఇక్కడ నేను సింగిల్ లైన్లో రాస్తున్నాను. చూడండి హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి, సింగిల్ కమెంట్ లైనే కదా. హ్యాష్ ట్యాగ్లో ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాను, C లోపల ఏం పుష్ చేస్తున్నానంటే A ప్లస్ B పుష్ చేస్తున్నాను అనమాట. ఏ వాల్యూ ఎంత ఇప్పుడు 10 + 20 అంటే ఇప్పుడు మనకి Cలో ఎంత వస్తుంది 30 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, Cలో మనకి ఎంత ఉంటుంది ఇప్పుడు 30 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసారా మనకి కోడ్ ఉండడం కన్నా మన కమెంట్ లైన్స్ ఉండడం వల్ల వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద కోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ లోపల ఏం జరుగుతుంది అనేది ఈ కమెంట్ లైన్స్ ద్వారా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ కామెంట్ లైన్స్ అనమాట. Nana, I hope you got the understand, right? So I hope you got the clear this concept. Just I am running the code. సో ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమొచ్చింది 30 వచ్చింది అనమాట. మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి నాన్న. మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా? రాలేదు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కమెంట్ లైన్స్లో ఫస్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే దీస్ ఆర్ ద నాన్ ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్స్. అవి ఎలాంటి కోడ్ని కూడా అఫెక్ట్ చెయ్యవు. సో మనకి కోడ్ అనేది ఎలాంటి రిస్క్లో అయితే ఉండదన్నమాట. ఈ కమెంట్ లైన్స్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద కోడ్ అనమాట. I hope you understand this concept and got the clear, right? Thanks for watching. Please do like, share and subscribe. Thank you.